వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశాల మేరకు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని లాస్ట్ బస్ స్టాప్ లో తెలంగాణ తల విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగురవేసిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పోలీస్ శ్రీకాంత్, కార్యక్రమంలో సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, అడప శేషు, ఇస్మాయిల్, జగన్, పద్మజారెడ్డి, దుబాయ్ శ్రీను, పద్మ, కిషోర్, వెంకటేష్, వాజిద్, హరీష్, శ్రీనివాస్, వెంకటేష్, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ జహంగీర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్లో మరి మా కార్యకర్తలందరూ కూడా 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ యొక్క బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఒకటి తెలియజేస్తున్నా, మరి గతంలో కేసీఆర్ గారు ఉద్యమం నేపథ్యంలో స్వరాష్ట్రం గురించి పోరాటం చేసినప్పుడు ఎంతోమంది నాయకులు ఈ యొక్క తెలంగాణ రాదు, తెలంగాణ ఎక్కడ వస్తుంది, తెలంగాణ వస్తే అంతా చీకటే ఉంటుంది, తెలంగాణ వస్తే ఈ యొక్క హైదరాబాద్ ఉన్న ఎడారి అయిపోతుందని ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. కానీ మరి అవేమీ పట్టించుకోకుండా ఉద్యమం చేసి ముందు తీసుకొని వెళ్ళి మొత్తం తెలంగాణ ప్రజలు ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఢిల్లీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా నిలబడ్డప్పుడు ఆయన హామీ ఇవ్వలేదు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పలేదు. మరి ఆయన వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని తప్పక. అదేవిధంగా నీళ్ళ విషయంలో కానివ్వండి, నీళ్లు ఎంత బాగా నీళ్ళు ఇస్తారో చూశారు మీరు అందరూ. అదేవిధంగా మరి ఎన్ని పథకాలు వేశారు, ఎవరు అడిగారండి? కేసీఆర్ కిట్ ఎవరైనా అడిగారా? పుట్టిన ప్రతి బిడ్డ నా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళకి ఆపరేషన్ అయినాక ఇంటికి పంపించిన వ్యక్తి అని. ఆ రోజుల్లో 200 ఉన్న పెన్షన్ తీసుకొని 2,000 చేసి ప్రతి ముసలివాడు మా అమ్మమ్మ తాత హ్యాపీగా ఉండాలని ఆ యొక్క పెన్షన్ పెంచిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ప్రతి పేదవాడు కూడా మరి పెళ్లి చేసినాడు అప్పుల పాలవుతాడు. కాబట్టి నా రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లి చేసి ఎవరు కూడా బాధపడొద్దని చెప్పి మరి ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు 9 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన, 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? ఒక హైడ్రాన్ తీసుకొచ్చినాం, ఇల్లు కూడగొడుతున్నాం, సంతోషంగా ఉన్నాం. ఆ పేదవాళ్ళు ఏడుస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారికి సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆయన ఈ కేసీఆర్ గారి పాలన రాముడు పాలన అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన రాక్షసుడు పాలన అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మన కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండి ఎవరన్నా కానీ కాంగ్రెస్ నాయకులు మన బస్తీలకు వచ్చి మాట్లాడితే మొట్టమొదటి మనం నిలదీయాలి వాళ్ళను. అయ్యా మీరు చెప్పిన 420 హామీలు ఏమైనాయి? మా మహిళలకు ఇస్తున్న 2,500 ఏమైనాయి? కులం బంగారం ఏమైంది? ఇల్లు ఏమైనాయి? ఏం చేస్తున్నావు? కరెంట్ ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఒక్కటే చేయగలుగుతున్నావు. ప్రతి నెల బస్తాలు నింపుకపోతున్నావు, ఢిల్లీలో ఇచ్చొస్తున్నావు. ఒక్క నెల అక్కడ ఈఎంఐ వెళ్ళకపోతే ఇక్కడ నీకు సీఎం పదవి గదిలిపోతానని తెలిసి రెగ్యులర్ నెలల ఈఎంగా కడుతున్నావు. కానీ ఇక్కడ పేదవాళ్ళని ఎవరిని పట్టించుకుంటలేదు. ఈరోజు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. మన కేసీఆర్ మీటింగ్ చూశారు కదా, అక్కడే పక్కన మీటింగ్ పెట్టారు. ఈయన ఔరేక్ బార్ అంటారు, అందరు నో 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 అంటారు, ఔరేక్ బార్ అంటారు, నో నో అంటారు. అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే డిపాజిట్ లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కనపడకుండా పోతుందని చెప్పి కూడా తెలియదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనం రేపు పోరాడాలి. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలి. మనం ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తామో మన యువతకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 26వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని సంవత్సరాలు కఠోర శ్రమగా చేసుకొచ్చి తెలంగాణని ప్రపంచాన్ని పరిచయం చేసిన కేసీఆర్ గారిని
గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారి నడవడికలో ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగులు వేస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పటిదాకా మున్ముందు కూడా అలాగే ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన చెప్పిన విధి విధానాలను ఫాలో అవుతూ పార్టీ నియమాలను కట్టుబడి పనిచేస్తామని ప్రతి ఒక్కళ్ళం కార్యకర్తలు ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఎమ్మెల్సీ సెంబి పూర్రజన్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్లో ఎంతో అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జెండా ఎగరేయించి మన తెలంగాణ తల్లికి మన పూలమాల సత్కరించి వాళ్ళు కూడా ఈ రోజున పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా మనం ఇప్పటిదాకా కూడా ప్రజల్లోనే ఉన్నాం. అలాగే ముందు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. మరి 2001లో కేసీఆర్ ఒంటరి ప్రయాణమై సాగినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవము నేడు 26 సంవత్సరాలలో అడుగు పెడుతున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎలా నడిచాయో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నారు. మీరు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.